అందరూ కూడా రెండు చేతుల పైకి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, మరొక రాత్రి మనం అందరం కూడా దేవుని మందిరంలో ఆ దేవాది దేవుడు మనకిచ్చిన ఈ చక్కని సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఇంతవరకు చక్కటి పాటలు పాడారు, ప్రభుని స్తుతించారు, కనపరిచారు, ఆరాధించారు. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ఎందుకంటే దేవుని వాక్యం చాలా అవసరమైంది. అందరూ కూడా మీ బైబిల్ తెరిచి ప్రసంగి గ్రంథాన్ని తెరవండి. మీరందరూ కూడా బైబిల్ తెరిచినట్లయితే అందరూ తెరవండి. డ్రమ్ పక్కన ఎక్కిందమ్మా, మీరు మాట్లాడుకోకండి, బైబిల్ తీసాక చూడండి. డ్రమ్ తీసి పక్క పెట్టి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము తెరవండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. చాలు, సరిపోతుంది. మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందామా. దేవుడికి ఈరోజు నీకు ఇవ్వబోతున్నటువంటి మాట ఏమిటి అంటే మంచి పేరు. దేవుడు నీకు మంచి పేరు కలుగ చేయాలంటే నువ్వు ఎలా ఉండాలి అనే విషయాన్ని మొదటిగా తెలుసుకోవాలి. నేను మంచివాడిని, నేను మంచివాడిని, నేను మంచి దానిని అని చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ నీ మంచితనము, నువ్వు మంచివాడు అని దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. లేక మరి ప్రజలు సాక్ష్యం ఇవ్వాలి. మనంతటా మనము చెప్పుకున్నంత మాత్రానే మనం మంచివాళ్ళము అయిపోము. దేవుడు మాత్రమే చెప్పాలి, దేవుడు మాత్రమే మాట్లాడాలి మనము మంచివాళ్ళమని. క్రైస్తవ సంఘంలో క్రైస్తవ సోదరి సోదరులు ఆలోచించవలసిన విషయం ఏమిటి అంటే, దేవుని మందిరానికి వెళ్తున్నాను నేను, బాగా వినండి, ప్రార్థన చేస్తూ ఉన్నాను నేను, నా భర్త, నా బిడ్డలు, నేను దేవుని సన్నిధిలో చాగుచున్నాము కనుక మేము ఎలాగున్నాము అనేది మొట్టమొదటిగా ఎవరికి వారే ఆత్మ పరీక్ష చేసుకోవాలి. ఆత్మ యొక్క పరిశోధన చేసుకోవాలి. అందరూ మందిరానికి వస్తారు, వెళ్తారు. నువ్వు మంచివాడువా, నువ్వు మంచిదానివా అనే విషయాన్ని కూడా నువ్వు తెలుసుకోవాలి. నీ వలన ఏవైనా చెడ్డ పేరు వస్తుందా, నీ వలన మంచి పేరు వస్తుందా, అసలు నీ గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు. ఎవరేమనుకుంటే నాకెందుకులే, దేవుడు చూసి వచ్చాడేంట్లే, నా ఇష్టానుసారంగా నేను ఉంటే ఏముంది, అది నా ఇష్టం, అది నా కెరీరు, నా భవిష్యత్తు నేను ఎలాగైనా దిద్దుకోవడానికి మంచిగానే ఉంటాను, చెడ్డగానే ఉంటాను అంటే దయచేసి అది కుదరదండి. క్రైస్తవుడుగా ఉన్నప్పుడు, క్రైస్తవురాలుగా ఉన్నప్పుడు, దేవుని బిడ్డడు అని చెప్పుకుంటున్నప్పుడు నీ జీవితంలో సంఘంలో మంచి పేరు కలిగిన దానిగా నీ ఉండాలి. మగవారు కూడా మంచి పేరు కలిగిన వాళ్ళుగా ఉండాలి.
అలాగే సమాజంలో కూడా మంచి పేరు కలిగిన వాడుగా ఉండాలి. అది స్త్రీ అయినా పురుషుడైనా క్రైస్తవ యొక్క బిడ్డలు సమాజంలో, నీ ఈదులో, నీ కుటుంబంలో, నీ ఇంటిలో, నీ బంధువుల్లో నీకు నెలవైన వారు ఎవరైతే ఉంటారో వారిలో నువ్వు మంచి పేరు కలిగిన దానిగా నీవు ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇది ఒకరిని ఉద్దేశించి మాట్లాడటం కాదండి. ఒకరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ రక్షణలోనికి రారు. దేవుని యొక్క వాక్యము, దేవుడు మాట, దేవుని యొక్క స్వరము సంఘంతో మాట్లాడితే వాళ్ళు మార్చబడతారు, వాళ్ళ జీవితాన్ని సరి చేసుకుంటారు. అది దేవుని స్వరమని, అది దేవుడు చెప్తున్నాడని, నేను మంచి పేరు కలిగిన దానిగా, మంచి జీవితాన్ని జీవించేదానిగా ఉండాలని దేవుడు నాతో మాట్లాడుతున్నాడని వారి జీవితాలను దేవుని సన్నిధిలో యేసు రక్తంలో కడిగి వేసుకుని మంచిగా జీవించాలనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నది మాట. దేవుని వారులారా గమనించండి, చాలామంది వస్తూ వెళ్ళటం అనేది కాదు కావాల్సింది. మంచి పేరు ఉందా నీకు? ఒక సేవకుడుగా మంచి సాక్ష్యం ఉందా? మంచి పేరుందా? ఆ సేవకుడు అండి ఆయా సంఘాలన్నింటినీ కూడా పాడు చేస్తాడండి. ఆయా సంఘాలన్నింటినీ ఏం చేస్తాడు? దౌర్షణం చేస్తాడండి. వేరే సంఘాల్లో ఉన్న వాళ్ళకి తప్పుడు బాధ చెప్పి వాళ్ళ వైపు తిప్పేసుకుంటాడండి అని చెడ్డ పేరుందా? అలాగే సంఘస్థులు, విశ్వాసమైన వారు, పలానా సంఘంలో ఉన్నవాళ్ళు, పలానా అమ్మాయి, పలానా అబ్బాయి, పలానా యవనస్తుడు, పలానా వృద్ధాప్యంలో ఉన్నవాడు, పలానా యొక్క కుర్రాడు, లేకపోతే పలానా పురుషుడు చర్చికి వెళ్తాడు పోతాడు, కానీ అతని జీవితం సరిగ్గా ఉండదండి అని చెడ్డ పేరు నీకు కలిగి జీవించేటువంటి పరిస్థితిలో ఉంటున్నావా? దయచేసి ఆలోచన చేసుకోవాలి. మొదటిగా ఆలోచన లేకుండా మనము పడి ప్రార్థన చేయడం వలన అది క్రైస్తత్వంలో మంచితనం కాదది. క్రైస్తత్వానికే అది చెడ్డ పేరు. అనేక మందిలో క్రైస్తవులను దూషిస్తారు. అయితే నువ్వు బ్రతుకున్నంత కాలం మంచి పేరు మాత్రం సంపాదించుకో. నీ ఈదులో సంపాదించుకో, నీ బంధువుల్లో సంపాదించుకో, నీ సంఘంలో సంపాదించుకో. ఇక్కడ చెప్తున్నాడు, సుగంధ తైలము కంటే. సుగంధ తైలం అంటే అదేనండి, మనం పూసుకునే సెంట్లు, పౌడర్లు, ఫెయిర్ అండ్ లవ్లీలు, చక్కటి మన శరీరం మీద పూసుకునే తైలాల కంటే నీకు చక్కటి వాసన ఏది రావాలంటే నీ పేరుని బట్టి అందరికీ సువాసన రావాలి. నీ పేరు చెడ్డ వాసన వస్తూ ఉంది, నీ పేరు కంపు కొడుతూ ఉంది, కానీ నువ్వేం చేస్తున్నావు అంటే పైకి మాత్రము ఏం వేసుకుంటున్నావు? ఎన్నో చక్కటి ఖరీదైన తైలాలు రాసుకుని అందరికీ సువాసన కలిగిన వాడుగాను, వాణిగాను సహోదరుడిగాను ఉన్నట్లయితే దయచేసి అలా ఉండొద్దని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఇలాగ బోధ చేస్తే బోధ సంఘాల్లో ఎవరికి నచ్చవు. ఆయన చెప్పుకోవచ్చు కదా, నీ మంచిగా ఉంటే ఆయనకి దువ్వు, మంచిగా లేకపోతే ఆయనకి ఎందుకు అని అంటే, నీ వల్ల స్త్రీ అయితే నీ భర్తకు అవమానం వస్తుంది, పురుషుడైతే తన భార్యకు అవమానం వస్తుంది, బిడ్డలైతే అనగా కుటుంబానికి, తల్లిదండ్రులకి అవమానం వస్తుంది. ఆయనకిందుకు అనేటువంటి భావనలో నువ్వు ఉండి నీ తల్లిదండ్రులకి, నీ భర్తకు, నీ భార్యకు
మంచి పేరు లేకుండా నువ్వు ఎంతకాలం భూమి మీద జీవిస్తే ఏంటి లాభం చెప్పండి? ఎంతకాలం మనం బ్రతికితే ఏంటి లాభం చెప్పండి? దయచేసి బ్రతుకున్నంత కాలం కూడా మంచి పేరు నువ్వు క్రైస్తవ లోకంలో మంచి పేరు సంపాదించుకుని చనిపోవాలి, జీవించాలి. పలానా వ్యక్తి అని సంఘంలో ఉన్నాడండి, అతను బ్రతికినంతకాలం సంఘానికి, పాస్టర్ గారికి, పాస్టర్ గారికి చాలా ఉపయోగకరంగా ఉన్నాడండి, ఆశీర్వాదకరంగా ఉన్నాడండి, చాలా మంచిగా ఉన్నాడండి, మంచిదానిగా ఉన్నదండి. వాళ్ళు దూరం అయిపోయినా కానీ, దూరంగా వెళ్ళినా కానీ, ఎక్కడో జీవించినా కానీ మేము వాళ్ళు మర్చిపోలేకపోతున్నామండి. ఎందుకు మర్చిపోలేకపోతున్నాము అంటే, ఇదిగో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి అండి ఆమె, ఆయన, ఆ కుటుంబం, ఆ బిడ్డలు. అందరు గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అయితే ఇప్పుడు వరకు చెప్పినది ఉపద్ఘాతం అని మాట్లాడుతూ చెప్తూ ఉన్నటువంటి విషయం. అయితే వాక్యంలోకి వెళ్దాం. అందరూ బైబిల్ తెరవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయాన్ని చూద్దాం. జాగ్రత్తగా సామెతల గ్రంథం చూడండి. 3వ అధ్యాయాన్ని చూద్దామా? దేవుడు నీకు మంచి పేరు కలుగు చేయాలి అంటే నువ్వు ఎలాగ జీవించాలి, ఎలాగ ఉండాలి వాక్యమే నేర్పిస్తుంది. వాక్యం ద్వారానే నీ జీవితము మార్చబడుతుంది. ఒక వ్యక్తి చెడిగా ఉన్నాడు, తాగుతున్నాడు, గుర్తు తిరుగుతున్నాడు, రకరకాల లోక వ్యసనాలతో ఉన్నాడు. అతడు తిరిగి దేవుని సన్నిధిలో దేవుని మార్గం నడుస్తూ ఉన్నప్పుడు అతనిలో కనబడవలసిన కొన్ని సంగతులు, లక్షణాలు దేవుని వాక్యం నేర్పిస్తారండి. చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం తెరవండి. 3వ వచనము 4వ వచనం చదువుదాం. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము. చాలా చదువుదాం. దానిని కంఠాభూషణముగా ధరించుకును, నీ హృదయమనే పలక మీద వాటిని వ్రాసుకును. చాలండి. తర్వాత చదువుదామా? నువ్వు మంచివాడివే, నువ్వు మంచిదానివే. అయితే వాక్యం చెప్తూ ఉంది, నీకు మంచి పేరు కావాలి అంటే దయను సత్యమును ఎన్నడను నీలోంచి తొలగిపోకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, తింటాకి లేకపోయినా, ఉంటాకి లేకపోయినా, ఏమండి బతకడానికి కష్టమైనప్పుడు దయను సత్యాన్ని ఎప్పుడు కూడా విడవకూడదు. దేవుని దయని, దేవుని సత్యాన్ని విడవకూడదు. నీకు మంచి పేరు అక్కర్లేదు అనుకున్నప్పుడు దేవుని దయని విడిచిపెట్టేస్తావు, దేవుని సత్యాన్ని కూడా విడిచిపెట్టేసి బ్రతుకుతావు. దయచేసి అలా చేయకండి, చేయకూడదని దేవుడు మాట్లాడుతూ ఉన్నంత విషయం. దేవుని వారు గమనించండి. ఈ రోజున క్రైస్తవ సంఘాలలో మంచి పేరు నాకు అవసరం లేదు, మంచి పేరు నాకు అవసరం లేదు ఏమంటారండి? చాలామంది అంటారు, నాకు మంచి పేరుతో పని లేదు, నాకు కావాల్సింది సంపాదన, నాకు కావాల్సింది డబ్బు అని అంటూ ఉంటారు. ఎవరన్నా అడిగితే నువ్వు ఎంత సంపాదించావు అని అడుగుతారు, కానీ నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అని అడగరు అనే మనుషులు చాలామంది ఉన్నారండి. ఇలా అంటారంట, చెప్తుంటారు. కొంతమంది ఉన్నారండి, నాకు తెలుసు. నువ్వు ఎంత సంపాదించావు, నీకు ఎన్ని లక్షలు ఉన్నాయి,
ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని వాక్కుళ్ళు ఉన్నాయి అని అడుగుతారు. కానీ నువ్వు ఎలా బ్రతికావు, నువ్వు ఎలా బతుకుతున్నావు, నువ్వు మంచిదానివా చెడ్డవాడువా అని నిన్ను అడగరు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక నేనేం చెప్పాలనుకున్నానంటే దేవుని బిడ్డలారా గమనించండి. నీకు మంచి పేరు కావాలా అని ఆలోచనలోకి వస్తే నీ మంచి పేరు గురించి ఎవరికి అవసరం లేదు. నువ్వు ఎంత సంపాదించావు అని అడుగుతారంటండి. ఇది నిజంగా నేను నా జీవితంలో నేను విన్న విషయాలు. ఒక ఆవిడ ఉండేదండి, చర్చకు వచ్చేవారు వాళ్ళు, తల్లి కూతురు వచ్చేవారు, వాళ్ళ కుటుంబం అంతా వచ్చేవారు, పిల్లలు వచ్చేవారు. శివరాత్రికి ఆవిడ తొలిగిపోయి ఈ లోకంలో పడిపోయి డబ్బు సంపాదించుకోవడానికి భయంకరమైన వ్యసనాల్లోకి వెళ్ళిపోయిందండి. ఆవిడతో పాటు ఆవిడ కూతురు కూడా వెళ్ళిపోయి భయంకరమైన జీవితం జీవిస్తున్నారు. వాళ్ళు అంటారు, క్రైస్తవ సంఘంలో కనపడినట్టు వాళ్ళు కనపడినప్పుడు అడుగుతూ ఉంటే, లేదే ఏంటమ్మా అని అడిగితే, ఈ రోజున నీ దగ్గర డబ్బు ఎంత ఉంది అని అడుగుతారు తప్ప నువ్వు ఎలా బతుకుతున్నావు, నీ జీవితం ఎలా ఉందని అడగరు. చూడు ఎంత భయంకరమైన పరిస్థితి. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది లేక మళ్ళీ దేవుని బిడ్డలారా గమనించండి. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకు. దేవుని దయను, దేవుని సత్యమును నీలోంచి వెళ్ళకుండా కాపాడుకో. వాటిని ఏం చేసుకుంటావంటే కంఠమునకు ఆభరణములాగా నీ హృదయంలో ఉండాలి. వాటిని ఏం చేసుకోవాలంటండి? కంఠాభూషణముగా ధరించుకును. కంఠాభూషణం, కంఠాభూషణం, కంఠం అంటే పీకి కింద కంఠం, ఒక ఆభరణం, ఒక గొలుసు, ఒక నెక్లెసు ఎలాగైతే అనగా ఒక స్త్రీ పెట్టుకుంటుందో అలాగా సత్యమును దయను కూడా అలాగా ఉండాలటండి. ఇంకా చదివితే ఇంకా మాట్లాడుతాడు. అందులో 4వ వచనం కూడా చదవండి. అప్పుడు అంటే అప్పుడు ఎప్పుడు ఇప్పుడు దాకా చెప్పిన అన్నీ కూడా మీరు జాగ్రత్తగా చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది అంటే దేవుని దృష్టి యందును, చూడండి, మనుషుల దృష్టి యందును నీవు దయనుంది మంచి వాడు అనిపించుకుందు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది వాళ్ళు చెడ్డోళ్ళైనా కానీ వాళ్ళ జీవితం చెడ్డ జీవితం అయినా కానీ భయంకరమైన జీవితం అయినా కానీ మన ఎదురుకుని కనపడుతున్నప్పుడు కూడా వాళ్ళని ఎలా పొగుడతారంటే, ఎలా వాళ్ళతో వ్యవహరిస్తారంటే ఆ యొక్క వ్యక్తులు మగోళ్ళైనా ఆడోళ్ళైనా ఎలా వ్యవహరిస్తారంటే చాలా మంచి వ్యక్తిలాగా ఎంతగా పాకులాడేస్తారో, ఎంత రాచేసుకుని పూసేసుకుంటారో భయంకరంగా ఉంటారండి. కానీ అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొందిన దానమును మంచిదాని కానీ మంచివాడుగాను అనిపించుకుంటావే తప్ప నీకు మంచి పేరు లేని చెప్పు కూడా నీ సంపాదన ఏమవును, నీ ఘనత ఏమవును, నీ పేరు ఏమవును, ఇలా చెప్పుకుంటూ వెళితే నీకు కలిగిన చుట్టూ ఉన్న మంచి పేరు లేకుండా ఏం చెప్పండి, రక్షణ లేకుండా చచ్చిపోతే ఏం లాభండి? ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడట, కానీ రక్షణ పోగొట్టుకున్నాడట, మంచితనాన్ని పోగొట్టుకుని చచ్చిపోయాడట అని బైబిల్లో యేసు ప్రభువు అంటాడు. వాడు లోకమంతా సంపాదించుకున్నాడు కానీ రక్షణ సంపాదించుకోలేదు, మంచి పేరు సంపాదించుకోలేదు. ఏంటి లాభం? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి.
ఒకసారి వాక్యాన్ని మరొకసారి చదువుతాం. 3, 4 వచనాలు. దయను సత్యమును ఎన్నడూ నిన్ను ఇడిచిపోనివేకము. వాటిని నీ యొక్క శరీరం మీద ఆ దయను సత్యమును కూడా ఒక భూషణముగా చూడాలి. ఈ అబ్బాయి, ఈ అమ్మాయి, యవనస్తుడు, ఈ స్త్రీ నిజంగా చాలా సత్యవంతులండి, చాలా దయగలిగిన వాళ్ళండి, ఇలా మంచి వాళ్ళండి, నిజంగా దేవుని ప్రేమ వీళ్ళలో ఉందండి అనేటువంటి పేరు తెచ్చుకోవాలి తప్ప మనుషుల వాళ్ళని తెచ్చుకోవాలి, దేవుని దృష్టిలో కూడా తెచ్చుకోవాలి. దేవుని వాక్యము చదివిస్తుంది దేవుని బిడ్డలారా. కనుక దేవుడు నీకు మంచి పేరు చేత నింపాలి అంటే, నేను ఉంచాలి అంటే దయను సత్యమును ఇడవనివ్వకము. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో చాలా మంచిగా ప్రవర్తించు, దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఇంకా కొన్ని విషయాలు చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయము 21వ వచనం. అతని యజమానుడు బడా నమ్మకమైన మంచి దాసుడా, మంచివాడా, నీవు కొంచెములోనే నమ్మకముగా ఉంటివి, ఇదిగో నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక ఇప్పుడు నేనేం చేస్తాను, నీ నమ్మకాన్ని బట్టి అనేకమైన వాటి మీద నేనేం చేస్తాను, నియమిస్తాను. నీ యజమాని సంతోషంలో పాలు పొందిమని అతనితో చెప్పాను. చూడండి, ఈ వాక్యంలో యేసు ప్రభువు వారు చెప్తున్నది ఒక చక్కటి ఉపమానం. ఆయన ఒక రోజున ఆయన ఏం చేశాడంటే, తన శిష్యులైన వారిని పిలిచి, అక్కడ ఉన్న వారిని అందరినీ పిలిచి ఉపమానం చెప్తున్నాడు. ఒక మనుషుడు దేశాంతరములకి వెళ్ళిపోయాడు. ఒక మనుషుడు దేశాంతరములకు వెళుతున్నాడు. వెళుతూ అక్కడ ఉన్న వారిని పిలిచి, ఇదిగో నా ఆస్తంతను మీకు అప్పగిస్తున్నాను అని అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచి, ఒక్కొక్కరికి 5, ఒకడికి 2, ఒకడికేమో 1 ఇలాగా పంచిపెట్టి ఏమన్నాడంటే, నేను మరలా వస్తాను, నేను మరలా వచ్చేటప్పటికి 5 ఇచ్చినవాడు చక్కగా వ్యాపారం చేయండి, 2 ఇచ్చినవాడు వ్యాపారం చేయండి, 1 ఇచ్చినవాడు వ్యాపారం చేయండి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళ యొక్క సామర్థ్యము చొప్పున, దేవుని స్తోత్రం, ఏ చెప్పునండి, సామర్థ్యము చొప్పున ఇచ్చాడు. దేవుడు సంఘంలో, సమాజంలో యేసు ప్రభువు వారు ఆయన చెప్పే మాట ఏంటంటే, ఆయన దేశాంతరములకు వెళ్ళిపోతున్నాడు. అంటే ఆయన లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్తున్నాడు, మళ్ళీ తిరిగి వస్తాడు. అయితే క్రైస్తవ లోకానికి ఆయన చెప్పాడు, ఏమన్నాడంటే, నేను వెళుతూ కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాను, కొన్ని పనులు అప్పగిస్తున్నాను, వాటిని మీరు చెయ్యండి అని చెప్పాడు. చెప్పినప్పుడు అక్కడ ఒక మాట అన్నాడు, ఎవరి సామర్థ్యం చొప్పున వాడికి ఇచ్చాడు. నా సామర్థ్యం ఎంత ఉందో అంత ఇచ్చాడు. కృష్ణబాబు గారి యొక్క సామర్థ్యం ఎంత ఉందో అంత ఇచ్చాడు. అలాగే తిరుపతి గారి యొక్క సామర్థ్యం ఎంత ఉందో అంత ఇచ్చాడు. ఇలాగా ఇక్కడ స్త్రీలు ఎవరి సామర్థ్యం బట్టి వాళ్ళకి ఇచ్చాడు. అంతేగాని తప్ప మీరు ఎంతవరకు బరువు మోస్తారో అంతవరకు ఇచ్చాడు. కానీ ఆయన సామర్థ్యము బట్టి నువ్వు ఇది చేయగలవు అని ఆయనకు తెలుసు. నువ్వు చేయకపోతే తెలుపుతుంది. ఆయనకి ఇచ్చాడు అని అంటే ఏంటి, నువ్వు చేయగలవు. ఇదంతా నేను చేయగలనా, ఇదంతా నేను చెందగలనా
ఇదంతా నా వల్ల అవుతుందా, అన్నీ నేనేనా, అన్నీ నేనే ఎలాగా అనేటువంటి ఆలోచన రాకముందే ఆయనకి తెలుసు నువ్వు ఎంత బరువు మొత్తావో, నువ్వు ఎంత చేస్తావో, ఎంత చేయగలవో, ఎంత చేస్తే డెవలప్ అవుతావో అనేది ఆయన ముఖ్యంగా తెలుసుండే ఆయన నీకు ఇస్తాడు. ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడటండి. ఈ 5 తలాంతులు పట్టుకెళ్ళి వ్యాపారం చేసి 5 తలాంతులకి 5 తలాంతులు సంపాదించాడండి, కష్టపడ్డాడంటండి. ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడట. ఆ 2 తలాంతులు పట్టుకెళ్ళి వ్యాపారం చేసి 2 తలాంతులు సంపాదించాడంటండి. ఒకడికి 1 తలాంతి ఇచ్చాడండి. వాడి సామర్థ్యత అంతే, ఇంకా ఒక్కడు తప్ప ఇంకా ఇంకేం చేయలేడు. వాడి వల్ల అవుతుందో దేవుడికి తెలుసు. అయితే అతను ఏం చేశాడు అంటే వాక్యంలో ఆ 1ని తీసుకెళ్ళి గోతులో కప్పెట్టాడంట. గోతులో కప్పెట్టాడు. అది కూడా భారం అయిపోయిందనమాట. ఆ 1 కూడా చేయలేరు. అది అనగా నీకు ఎక్కువ ఇస్తే నువ్వు చేయలేవని, నువ్వు చెందలేవని నీ సామర్థ్యం తెలుసుంది. నీకు నీ మీద జాలిపడి నీకు అనుగ్రహించింది ఒకటే, అది కూడా చేయలేని స్థితిలో దిగజారిపోయి దాన్ని పట్టుకుని దాచేసి దేవుడు వచ్చినప్పుడు అతను మాట్లాడుతున్న మాట చాలా ఘోరంగా ఉంటుందండి. దేవుని స్తోత్రం చెప్పండి. అతను మాట్లాడిన మాట ఘోరంగా ఉంటుంది. చదువుదాం ఒకసారి 14 నుంచి ఒకసారి చదవండి. అందరూ చూడాలి, అందరూ చూడండి. పరలోక రాజ్యం ఒక మనుషుడు దేశాంతరము ప్రయాణమై తన దాసులను పిలిచి తన సంఘాన్ని పిలిచి ఏంటంటే తన ఆస్తిని, అంటే ఏంటి, దేవుని ఆస్తి, డ్రమ్ములు కొట్టడం, వీడియోలు తీయడం, అనగా పాటలు పాడటం, వాక్యం చదవడం, వాక్యం చెప్పడం, సాక్ష్యం చెప్పడం, అనేక మంది ప్రభుత్వం నడిపించడం, వరకాలు వేయటం, చర్చిలు దొరకడం, చర్చిలు కడగడం, ఇలా 10 మందికి ప్రభుకి చెప్పి నడిపించడం, ఇలాంటి ఎన్నో పనులు ఉన్నాయండి. ఇవన్నీ కూడా తన సంఘానికి తన ఆస్తి. ఇది ఎంత ఆ ఆస్తిని ఏం చేయాలి మీరు? చక్కగా రోజు రోజుకి నీకు అప్పగించిన పనులు చేసి దేవుడు వచ్చినప్పటికీ సంపూర్ణంగా చేసి ఉంటే అప్పుడు ఆయన బలా మంచి దాసుడు అంటాడు, బలా మంచి నమ్మకమైన దాసుడు అంటాడు ఆయన. చూడండి, ఒకరికి 5 తలాంతులు, అది చూసారా, ఎవరి యొక్క సామర్థ్యం చొప్పున ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను. చూడండి, దేశాంతరం నీకు ఇచ్చింది, నీ సామర్థ్యం చొప్పున మీకు ఇచ్చింది. నువ్వు చేయలేని పరిస్థితిలో ఉండి కూడా ఎదరోళ్ళకి ఇచ్చింది, ఎదరో చేస్తున్న దానికి వంకలు పెట్టి కనుక అలా చేయాలా వీళ్ళ చేయాలా, నీకు ఇచ్చారు, నువ్వు చేయలేకపోతున్నావు. నీకు ఇచ్చింది నువ్వు చేయడానికేమో బద్ధకస్తురాలుగా ఉంటావు. అయితే ఎదరోళ్ళు చేస్తూ ఉంటే ఏం చేస్తావంటే వాళ్ళకు బట్టి నీకు ఇచ్చింది కానీ ఏం చేస్తున్నావు అంటే అనగా పక్కన దాచిపెట్టేస్తావు. ఎంత అన్యాయం ఆలోచన చేసుకుని. చదువుదాం. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి, అంటే సంఘంలో కష్టపడ్డాడు, స్వార్థ చేశాడు, పరిచయం చేశాడండి. ఇంకా ఏదైతే దేవుడు సంఘంలో ఏర్పాట్లు చేశాడు, డ్రమ్ములు కొట్టాడు, లేక ఏ కార్యక్రమాలు చేశాడు, 5 పనులు. ఆ 5 పనులు ఏమైపోయాడంటే చక్కగా తను చేసి అనగా దేవుడు వచ్చేటప్పటికి ఫలించాడటండి.
అయితే ఒక్క తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి వాడు వెళ్ళి భూమి త్రవ్వి భూమి తవ్వి, చూడండి ఇక్కడ ఒకసారి ఆయన చూడండి, ఒక తలాంతు తీసుకున్నాడు, భూమి తవ్వాడు, భయంకరంగా దేవుని మీద నిందేస్తాడండి. ఈరోజు చాలా మంది అంతే, నీకు ఇచ్చింది నువ్వు చేయవు, నువ్వు ఇచ్చింది చేయవు, చెందవు, నీ సంఘ సహోదరుల మీద, నీ సాటి సహోదరుల మీద, అలాగే అనగా దేవుడి మీద భయంకరమైన నింద వేసేవాళ్ళు లేక మానలేదు. అయితే ఇక్కడ దేవుని మీద ఒక గొప్ప నిందేసేస్తున్నాడు. ఏమని? తన యజమాని అతని యజమాని సొమ్ము సొమ్ము దాచిపెట్టెను. దాచిపెట్టాడంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడండి? దాచిపెట్టాడు. బహుకాలమైన తరువాత ఒక రోజు వచ్చింది, యేసుప్రభు వచ్చాడు. ఆ దాసుడు యజమానునికి వచ్చి వారి యొద్దకు ఆ, లెక్క చూసుకొనెను. ఆ, అప్పుడు 5 తలాంతులు తీసుకుని ఇప్పుడు ఆయన వస్తూ ఉన్నాడు, రాబోతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి సంఘంలో ఇంకా ఆయన రాలేదు. సంఘంలో ఎవరికి అప్పగించిన పనులు వాళ్ళు చేస్తున్నారు. ఆయన వస్తాడు, అడుగుతాడండి. అడిగినప్పుడు మనందరం ఏం చేయాలంటే ఎవరికి అప్పగించిన పని మనము సమాధానం చెప్పేటువంటి వారిగా ఉన్నామా లేదా? అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు ఆ. మరి 5 తలాంతులు తెచ్చి గుడ్. అయ్యా అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే. అప్పగించావు. అవియు కాక ఆ. మరి 5 తలాంతులు ఆ 5 కాకుండా నేను ఏం చేశానంటే ఇంకొక 5 సంపాదించిందని చెప్పాడు. సంపాదించానని చెప్పాడట. అతని యజమానుడు అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచిగా అదే తన యజమానుడు యేసుప్రభు ఆ యొక్క దాసుడిని ఏమంటాడు? సంఘంలో సహోదరి మనులను ఏమంటాడంటే మంచి బడా నమ్మకమైన మంచి బలా మంచి మా నమ్మకమైన మంచి దాసుడా దాసుడా, నేను కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నువ్వు కొంచెంలోనే నమ్మకముగా ఉంటుంది. నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. నీ యజమాను సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకున్న వాడు వచ్చి అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీకు మంచి పేరు, దేవుని ద్వారా మంచి పేరు రావాలంటే, నువ్వు మంచి పేరు కలిగి ఉండాలంటే నువ్వు నమ్మకముగాను ఉండాలి. ఇది రెండో మాట. నువ్వు నమ్మకముగా ఉండి ఆయన యొక్క సువార్త సేవలో సేవకులతో కలిసి ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ, ఎక్కడ కూటమి ఉంటే అక్కడ సేవకుడితో సంఘంలో జరిగే పరిచర్యలో పాలు పొందాలి. రేపొద్దున అడుగుతాడు దేవుడు, సేవకుడితో నువ్వు ఉన్నావా? సేవకుడితో శనివారం ఉన్నావా? మంగళవారం ఉన్నావా? ఆదివారం ఉన్నావా? ఆయా కూటాల్లో ఉన్నావా? లేకపోతే ఎక్కడో ప్రాంతంలో, ఎక్కడో స్వార్థలు ఎక్కడికి వెళ్తే అవన్నీ కూడా దేవుని దృష్టిలోకి రావండి. నీకు అప్పగించిన పని సంఘంలో ఉంది. ఆ పని దేవుని సంఘంలో నువ్వు చేస్తున్నావా చేయట్లేదా అది దేవుడు నిన్ను అడుగుతున్నాడు. లేదండి అక్కడ పెద్ద మీటింగ్ అయింది, ఆ మీటింగ్లోకి వెళ్ళానండి, నేను గంట సేపు ప్రార్థన చేశానండి, గంట సేపు వాక్యం విన్నానండి, అక్కడ కుర్చీలకు ఎత్తానండి, అక్కడ భోజనాలు వడ్డించానండి, నేను అది చేశాను ఇది చేశానంటే నేను అది అడగట్లేదురా. నీకు అప్పగించింది ఎక్కడికి తెలుసా? నీ స్థానికమైన సేవకుడితో దేవుని పని నువ్వు చేసావా? నువ్వు మంచి దాసుడుగా అయితే కనపడాలి, బలా నమ్మకంగా దాసుడుగా కనపడాలంటే నువ్వు ఎక్కడ చేయాలో అక్కడే చేయాలి. అందరూ స్తోత్రం చెప్పండి. ఎక్కడైతే కదా ప్రార్థన, ఏదైతే ప్రార్థన ఈ రోజున ఇలాగే తయారయ్యారండి. జాగ్రత్త దేవుని వాళ్ళరా. ఈ దేవుడు మిమ్మల్ని అడుగుతుంట ప్రశ్న నేను చాలాసార్లు అదే చెప్తాను. మనకు క్రమాలు ఉంటున్నప్పుడు ఆ క్రమాలు విడిచి మనం ఎట్టి పరిస్థితిలో బయటికి వెళ్ళకూడదు. మన క్రమాలు లేనప్పుడు మనం ఏం చేయాలంటే నేనైనాను మీరైనా వెళ్ళి అక్కడ పాల్పొంది అక్కడ ఆరాధించి స్తుతించి కనపరచవచ్చు, తప్పేమీ లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే చాలా ఘోరంగా దేవుని మీద నెప్పేస్తున్నాడు. చూడమ్మా. అలాగే 2 తలాంతులు తీసుకుని వాడు వచ్చి అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే. అవి మరి 2 తలాంతులు సంపాదించదని చెప్పాను. అతని యజమానుడు బడా నమ్మకం మంచి దాసుడా, నేను కొంచెంలో నమ్మకంగా ఉంటివి, ఇక్కడ కూడా నమ్మకమే కనబడుతుందండి. నిన్ను అనేకమైన వాటితో నియమించదను. నీ యజమాని సంతోషంగా పాలు పొందని అతనితో చెప్పాను. తరువాత 1 తలాంతు చూడండి, 1 తలాంతు ఇచ్చిన వాడిని వాడి ఎంత భయంకరంగా దేవుణ్ణి నిందిస్తున్నాడు అంటే, సేవకుని నిందించడా ఆ వ్యక్తి?
సహోదరులు నిందించడా, సంఘాన్ని నిందించడం నిందిస్తారు. ఎలాంటి నింద చూసారా? ఎంత నిందేస్తారు చూడండి. అయ్యా అయ్యా ఎంత ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నా. అయ్యా నీవు ఎలాంటి వాడు చెప్పమంటావా? ఇత్తని చోట ఏండి, ఇత్తని చోట కోయేవాడు. నైట్ చూడండి, ఇత్తని చోట కోయేవాడు అంటే ఇది మీరు కూర్చున్నదేమో రాత్రి నెల కాపాడు అనుకోండి, ఇక్కడ ఇత్తనాలు ఎత్తి మొత్తాయా? అలాంటి వాడు అంటే దేవుడు. అంటే అంత రాతి లాంటి వాడు దేవుడు. చూడు ఎలా మాట్లాడుతూ, ఎంత నింద మోపుతున్నాడు. ఇత్తని చోట ఇత్తనాలు వెయ్యవు, నువ్వు పోసేటి ఇంకా మంచి కూడా కాదు. అంటే నువ్వు చల్లవు చేయవు, పంటే కావాలి. నువ్వు అంత కట్టినది అని నాకు తెలుస్తుంది. ఏం చేశాను ఆయన ఏమండే ఎరుగుతుడు అంటే పాస్టర్ గారికి కూడా ఇలాంటి మాట్లాడేవాళ్ళు లేరా? నాకు తెలుసు పాస్టర్ గారి గురించి. మమ్మల్ని ఇంటికి చేర్చుకుంటారు, మమ్మల్ని ఇంటికి పాల్గొనమంటారు. ఈ సంఘంలో ప్రతి ఆదివారం చెప్తాం, ప్రతి మీటింగ్లో చెప్తాం, ప్రతి కార్యక్రమాలు చెప్తాం, రండి పాల్గొనండి. ప్రతి సంవత్సరం చెప్తాం, ప్రతి జనవరికి చెప్తాం, ప్రతి ఉపస్ఫుటాలు చెప్తాం, ప్రతి విషయంలో చెప్తాం. మీరందరూ కూడా మీ పనులు మీరు కలిసి చేసుకోండి అని చెప్తాం. నువ్వేం చెప్తావు? మాకు దేవుడు ఇచ్చినది ఆ చిన్న విషయ అవకాశాన్ని కూడా నువ్వేమో భూమిలో పెట్టేసి ఎవరి మీద మోపుతున్నావు నువ్వు? ఆలయాల దగ్గర అబ్బే మమ్మల్ని చూడరండి పాస్టర్ గారు, మమ్మల్ని పట్టించుకోరండి పాస్టర్ గారు, మాకు అప్పగించండి. ఏం నీకు అప్పగించేది? అప్పగించాడు దేవుడు. నువ్వు దూరంగా ఉంటే ఎంత ఘోరం అండి. దేవుని మీద ఇలాంటి నిందలా, ఇలాంటి పరిస్థితుల వాక్యం ఏం చెప్తుంది? దేవుని బిడ్డలు ఆలోచన చేయండి. ఇవి ఆయనకు అక్కర్లేదు. అసలు బైబిల్ చదివితే కదా, బైబిల్ చూస్తే కదా, బైబిల్ నేర్చుకుంటే కదా. మొత్తం సంఘంలో ప్రతి ఒక్కరికి దేవుడు తలాంతు ఇచ్చాడండి. నువ్వు పాడే తలాంతు ఇచ్చాడు, డ్రమ్ కొట్టే ఒకటి తలాంతు ఇచ్చాడు, అలాగే చక్కగా వీడియో పెట్టే తలాంతు ఇచ్చాడు, ఒకడేమో ప్రోగ్రామ్ సెట్ చేసేవాడు ఇచ్చాడు, ఒకరికేమో మన భరకాలు వేసే ఇచ్చాడు, ఒక డ్రమ్ కొట్టే అవకాశం ఇచ్చాడు, ఒకరికేమో కీబోర్డ్ కొట్టేది అవకాశం ఇచ్చాడు, మరొకరికేమో ఫలాన్ని ఇచ్చాడు, ఫలానికి ఫలాన్ని. ఇలాగా అందరికీ ఇచ్చాడండి. అందరూ ఎవరికి ఇవ్వలేదు లేదు. కానీ నువ్వేం చేస్తున్నావంటే వాటిని అనగా ఏం చేస్తున్నావంటే దేవుని సన్నిధిలో వాడుకోకుండా రేపు యేసుప్రభు వచ్చిన తర్వాత నువ్వు ఇలాంటి వాడు మమ్మల్ని వాడుకోవడానికి సంఘం మమ్మల్ని సిద్ధపరచుకోలేదు, సేవకు సిద్ధపరచుకోలేదని ఎన్నో మాటలు చెప్పేటువంటి మనుషులు తయారవుతారు ఆ రోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, నువ్వు గుర్తెరగాలి, నువ్వు తెలుసుకోవాలి. నీకు ఇచ్చిన తలాపు నువ్వు ప్రతి శనివారం ప్రార్థన చేసే వారం దేవుడు ఇచ్చాడు, తలాపు ఇచ్చాడు. ప్రతి మంగళవారం ప్రార్థన చేసే తలాపు ఇచ్చాడు. నువ్వు ఎక్కడ పెట్టావు? నీ ఇరుగు పొరుగు వారి కొరకు, నీ ఇంటి వారి కొరకు, నీ దేశం కొరకు, నీ పరిస్థితుల కొరకు, నీ కనపడుతున్న ప్రతి దాని కొరకు నీకు తలాంతి ఇచ్చి ఏమన్నాడంటే ప్రార్థన చెయ్యి. ఆ ప్రార్థన ద్వారా ఏం చేస్తావంటే అనేక మందిని ఎదురు సంపాదించు అని ప్రభు చెప్తే నువ్వేం చెప్తున్నావు అంటే ఇదిగో ఎలాంటి నింద దేవుని మీదను సంఘం మీదను సేవకుల మీద వేసేవాడు లేక మానలేదు. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. కనుక నీకు మంచి పేరు కావాలి అంటే దేవుడు నీకు ఇచ్చింది నమ్మకముగా ఏం చేసుకోవాలి? ఇచ్చి వాడుకోవాలి కదా. దేవుడికి సమయాన్ని ఇచ్చాడు. ప్రభు అడుగుతాడు, ఎవయ్యా తిరుపతి గారు పలానా రోజున పలానా సమయంలో నీకు అప్పగించిన పని ఏం చేసావంటే, అబ్బాయి నాకు కుదరదండి, నాకు కుదరలేదండి, నాకు ఆ పని మీద వెళ్ళాను, ఈ పని మీద వెళ్ళాను, కనుక దయచేసి నేను అర్థంగా మీరు ఇచ్చిన దాన్ని పాడు చేయలేదండి అని చెప్తే ఆయన ఏమంటాడంటే, ఆయనే కాదు ఎవరినైనా అంటాడండి, శంటదాసుడా. ఏ రాసుడండి? ఏ పేరు వచ్చిందండి? శంటదాసుడా అంటాడండి ఆయన. అది ఎవరినైనా, స్త్రీనైనా పురుషునైనా శంటదాసుడా అంటాడండి. కనుక దయచేసి నీకు మంచి పేరు కలుగు చేసే విషయాలు నీకు తెలియజేస్తున్నాను. మరొక మాట చెప్పి మనం ముగించుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తెలుద్దాం. అపోస్తలుల కార్యం
అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం తెరవండి. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదవగలరా? కాబట్టి సహోదరులారా, చూడండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకుని పేరు పొందిన సంఘములో మంచి పేరు. వింటున్నారా? అక్కడ బల మంచి నమ్మకమైన దాసుడ సామెతల గ్రంథములో దేవుని దృష్టి ఎందు మనుషు దృష్టి ఎందును మంచి పేరు కలిగి వాడు కానీ దాని కానీ ఉండాలి. ఇక్కడేమంటున్నాడు? ఆత్మతోను జ్ఞానముతోను నిండుకుని మంచి పేరు పొందిన 7 మనుషులు మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పని నిమిత్తము నియమిస్తాము. దేవుని స్తోత్రం. అంతే కదా, భోజనాలు జరుగుతున్నాయి, అదే మీటింగ్లు జరుగుతున్నాయి. ఒక టెంట్లు, ఒకటి బరకాలు, ఒకటి పలాంది వాటరు. మీలో కొంతమందిని ఏం చేస్తారు? జ్ఞానంతో తెలివితేటలు కలిగిన వాళ్ళని, సామర్థ్యత కలిగిన వాళ్ళు ఏం చేస్తాడు? దైవ సేవకుడు పిలిచి ఏం చేస్తాడు? ఈ పని చేయమని చెప్తారా లేదు చెప్పండి. ఏమండి, మీరు ఈ పనికి సామర్థ్యులండి. సంఘంలో ఉన్న వాళ్ళు కూడా ఏమండి పలానా వ్యక్తి అండి, పలానా సహోదరుడండి, వాళ్ళు ఈ పని విషయంలో చాలా ఆత్మచేత నింపడతారండి, జ్ఞానంతో చేస్తుందండి, కనుక జాగ్రత్తగా సోదరుడు చేస్తాడండి, ఆ సహోదరు చేస్తాడండి, ఆ సోదరుడు చేస్తాడండి, మంచి జ్ఞానంతో ఉంటాడండి, కనుక ఎవరికి ఇబ్బందికరంగా ఉండడండి అని చెప్తే అప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళకి ఆ పనులే అప్పగిస్తాం. దేవుని స్తోత్రం. అప్పుడు వాళ్ళు నమ్మకంగా ఏం చేస్తారండి? ఆ పనులు చేస్తారు. దేవునికి స్తోత్రం. అలాగే అపోస్తుల కార్యంలో ఆది సంఘములో దేవుని సేవకుడైన వాడు వాక్యం చెప్పడం మానేసి ఆయనే బరకాలు వేసుకుని, ఆయనే మంచి అందించి, ఆయనే టెంట్లు వేసుకుని, ఆయనే మంటలు వండుకుని, ఆయనే అందరికి భోజనాలు అందించి ఇదే జరుగుతుందండి. ఇలా కుదరదు, మీ వాక్యం అందించడానికి సమయం సరిపోతుంది అని ఆది సంఘంలో దైవ సేవకులు ఏం చేశారంటే, సంఘంలో ఉన్న విశ్వాసులు కొంతమంది ఏం చేశారు? మంచి పేరు పొంది జ్ఞానంతో నింపడిన వాళ్ళని ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాలు అప్పగించారండి. సంఘం అంతా ఇష్టపడిందండి. కానీ ఈనాడు కూడా అలాగే జరుగుతున్నాయి. కానీ మరి కొంతమంది ఏమంటారు తెలిసిన? అమ్మ ఆవిడేనమ్మా నడ మాత్రం సిరి, ఆవిడకే తెలుసంట, ఆయనకే తెలుసంట, ఆవిడకే తెలుసంట, ఆవిడకే తెలుసంట. కనుక మరి నీకు తెలుసు, నువ్వురా, నువ్వు చెయ్యి. ఏమండి కాదంటున్నామా? నువ్వు కూడా మంచి పేరు కలిగిందానిగా, మంచి జ్ఞానం కలిగిందానిగా చెయ్యి. పుల్లలెట్టుకో, అగ్గుపుల్లైకు, వాళ్ళు చెడగొట్టుకు. ఏమండి ఈ రోజున సంఘంలో పరిచర్య చేసేటువంటి వారికి ఇబ్బంది కలుగుతున్న సమయంలో దైవ శాఖలు ఏం చేశారంటే, ఈ పని కొరకు మేము కష్టమవుతుంది, వాక్యం చెప్పాలంటే మేము వాక్యమే చూసుకోమా, వాక్యమే చెప్పమా, వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి, ఎలా చేయగలరు? వాలంటీర్స్గా మిమ్మల్ని పెట్టాలనుకుంటున్నాం, దేవుని పని కొరకు మిమ్మల్ని పెట్టాలనుకుంటున్నాం. మీరు మంచిగా పోయండి, మీరేమో భోజనాలు వడ్డించండి, మీరు బరకాలు వేయండి, మీరు వచ్చిన వాళ్ళందరినీ కూడా చూడండి. దేవుని స్తోత్రం. మన సింహ చెప్పింది మీకు సాక్ష్యం, మీరు విన్నారో లేదు? తిరుపతిలో అదొక పెద్ద సంఘం అంటండి. ఆ సంఘంలో కలెక్టర్లు, డాక్టర్లు అంటున్నారు అందరూ, డాక్టర్లు అంటాడు అందరూ, కలెక్టర్లు అంటండి, ఎంఆర్ఓలు అంటండి, ఇలాగా పెద్ద పెద్ద ఉద్యోగాలు కలిగిన వాళ్ళు. ఎవరైనా విశ్వాసం వస్తూ ఉంటుంటే వాళ్ళు రాగానే గట్టి జోళ్ళు తెలియ పిలిచేసుకుని ఆ జోళ్ళు చేతితో తీసి భద్రంగా వేరే చోట పెట్టి, మీకు పలానా చోట అనుకుంటారు, మీకు మంచిగా కాదు ఇలాగా, తర్వాత మీరు అనగా ఇంకా బోధనలు చేయండి అని పరామర్శించేటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఎంత చదువుకున్నా, ఎంత చేసిన దేవుడు ఇచ్చిన పని ఏం చేయాలి? ఆ జోళ్ళు కాడే మనం ఉండాలా, జోళ్ళు కాడే మనము చేయాలా, ఆ పని చేయాలా,
ఆపేస్తారా మనము? గిన్నెలు తోమాలా? కానీ గిన్నెలు తోటలు కూడా ఎప్పుడు వెళ్ళిపోదామని చెప్పేసి ఉన్నవాడు ఉన్నారండి. మహా ఘోరం కదమ్మా. ఏమక్కడ అది దేవుని పరిచయం అనుకుంటలేదు. చూడండి, హిందూ దేవాలయంలో ఆకు తీయడానికి, ఆ గిన్నెలు కడగడానికి, అది చేస్తానికి, జీవం లేని దాన్ని చేయడానికి, అనగా మనుషులకి చేయడానికి నేను చేస్తానంటే నేను చేస్తాను ఒక్కొక్కరు వంతులు వేసుకుంటారు. జీవం కలిగిన దేవుని యొక్క పరిచయం చేయడానికి నామోసి అండి. ఏం కడగడానికి? దేవుని ఆలయం కడగడానికి, దేవుని ఆలయం తుడవడానికి, దేవుని ఆలయం శుభ్రం చేయడానికి ఎవరు చెప్పాలి? పాస్టర్ గారు చెప్పాలి. నీకు పాస్టర్ గారు చెప్పకూడదు. సంఘానికి బాధ్యత. విశ్వాసులు ఎవరికి వాళ్ళే. ఈరోజు చర్చిపోలేదా? ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడుకుని చేసేయాలి. ఎవరైనా వచ్చారా? కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా? వాళ్ళు వస్తే వాళ్ళకి మంచి అవసరమా? వాళ్ళకి తీర్చక్కడ పెడితే వాళ్ళు తాగుతారు. ఇలా ప్రతిదీ కూడా జ్ఞానముతో నిండుకున్న వారి, ఆత్మతో నిండుకున్న వారి ఇంటికంటే పరిచర్య అవసరం. ఆత్మతో జ్ఞానంతో నిండుకున్న వాళ్ళు మాత్రమే ఏం చేస్తారంటే తగ్గించుకుని చేస్తారు పరిచర్య. మీకు అర్థమైనా? అక్కడ జ్ఞానముతో నిండుకున్న వాళ్ళు, ఆత్మతో నిండుకున్న వాళ్ళు మాత్రమే మంచి పేరు పొందారంటే చర్చిలో. ఈ పెద్ద అయినా ఈ చిక్కోడండి. మీరు గమనించిన పొలమూరులో ఒక ఆయన ఉన్నాడండి. ఆయన దైవదాసుడు సామ్యులు గారు ఉన్నప్పటి నుంచి ఉన్నాడండి. ఆయన ఇప్పటికి ఉన్నాడు. ఇప్పటికి ఆయన ముసలోడు అయిపోయాడు. బలిపీఠ దగ్గర కింద కూర్చుంటాడండి. కుర్రోళ్ళందరూ కూర్చుంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళని చూస్తాడండి. ఎవరన్నా గబుక్కుని ఇబ్బంది పడుతున్నారని గబుక్కి లేచి అక్కడున్న కుర్తి తెచ్చి వేస్తాడండి. గబుక్కి వెళ్ళిపోయి కూర్చొని అనగా అంటే ఇంకా పాస్టర్ గారు చెప్పకూడదు. పాస్టర్ గారు చెప్పేదాకా వచ్చిన వాళ్ళకి పూర్తి చేయరు. అలా చూస్తూ ఉంటారు. ఇది మంచి పేరు కలిగిన వాళ్ళండి. ఎవరైనా కొత్తగా వచ్చారనుకోండి, చూడలేదు అనుకోండి, అనగా దయచేసి అమ్మకు కూర్చోండి, నేను లేచి వస్తున్నాను అని అనగా స్త్రీలు కానీ పురుషులు కానీ లేచి సహకరించదు. ఇది మంచి పేరు కలిగి ఉంటున్నారా? ఆలోచన చేయండి. ఈరోజు రాత్రి నేను చెప్తున్న మాట ఏంటో తెలుసండి. దేవుడు నీకు మంచి పేరు కలుగ చేయాలని కోరితే దయను సత్యమును ఎన్నడూ విడవకు. నీవు నమ్మకముగా దేవునికి ఇచ్చిన పని చేయము. మూడోది, ఆత్మతోనూ సత్యముతోనూ నిండుకుని చెయ్యి. సత్యముతో ఆత్మతో జ్ఞానంతో నిండుకుని చేసావనుకోండి, ఎవరి మీద నీకు నష్టం ఉండదండి. ఎవరో వచ్చి చేయాలి, ఎవరో సహకరించాలి, ఎవరు వస్తేనే నేనొక్కదానే ఏంటి అంటే మీలో ఏం లేదంటే ఆత్మ నడిపింపు లేదు. దేవుని యొక్క వాక్య జ్ఞానం లేదు కనుక వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలని నువ్వేం చేస్తావు? శారీరకంగా కోరుకుంటున్నావు. అందుకని ఆ సంఘములో దేవుడు ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, ఆత్మతో జ్ఞానంతో నిండుకున్న వాడు చేస్తేనే అందరికీ సంపూర్ణంగా మనస్ఫూర్తిగా చేస్తారని దేవుడు తెలుసు కనుక మంచి పేరు కలిగిన వాడిని దేవుడు సంఘాలలో ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. నువ్వు అలాగున్నావా? నువ్వు అలా ఉంటున్నావా? అలా జీవిస్తున్నావా? దయచేసి అలా లేకపోతే ఇప్పుడైనా నువ్వు ఈ వాక్యం విన్న తర్వాత నువ్వు నేర్చుకుని నీ సహోదరులకి చెప్పు, నీ సహోదరులకి నడిపించు, నీ సహోదరులతో చెప్పు. నువ్వు కూడా చాలాసార్లు తప్పు చేస్తుంటావు. నీ సహోదరుడికి చెప్పు. ఎందుకు చెప్పు తెలుసా? నన్ను ఏమంటారు అని. ఎందుకంటారు? అది ఎవరిదండి? దేవుడిది సంఘం. నీది నాది ఆ సంఘం దేవుడిది. ఈ సహోదరుడు చెప్పడానికి భయపడకు. ఈ సహోదరుడు చెప్పడానికి భయపడకు. కొంతమంది భయపడతారు, ఎందుకు వెనక లాగుతారు. అది కూడా దేవుని దృష్టిలో తప్పే. కనుక సోదరులు దయచేసి అలా ఉండకండి. దేవుడు ఇచ్చినది మంచి జ్ఞానం చేత, ఆత్మ చేత నడిపించబడి సత్యముతోనూ దయతోనూ అలాగే మంచి పేరు కలిగిన వ్యక్తులుగా బలా నమ్మకమైన మంచి పనివారుగా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.
అలా ఉండాలని తన సంఘాన్ని కోరుకుంటున్నాడు కనుక అలా ఉందాం, చేద్దాం. దేవుని సేవలో మనందరం కూడా సహకరిద్దాం. దేవుడు ఈ మాటలు మనందరినీ జీవితాల్లో మన ఎన్నికల్లో ప్రభు దీవించును గాక. రెండు చేతుల పైకి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.